The probability of drawing out a red king from a deck of cards. డెక్ ఆఫ్ కార్డ్స్లో ఎన్ని ఉంటాయి? 52 ఉంటాయి. రెడ్ కింగ్స్ ఎన్ని ఉంటాయి? కింగ్స్ 4 ఉంటాయి. 2 రెడ్ 2 బ్లాక్. రెడ్ కింగ్స్ అంటే 2 తీసుకోవాలి. 2/52 అంటే 1/26. టైం వేస్ట్ అవుతుంది, ఇక్కడ చెప్తున్నా చూడండి. ఏ బాక్స్ కంటైన్స్ 3 blue, red, white and 4 red marbles. If a marble is drawn at randomly from the box, then the probability that it will be white marble. మొత్తం అన్ని మార్బుల్స్ ఉన్నాయి, ఇందులో నుండి వైట్ మార్బుల్స్ కావాలి. సో ఎన్ని వైట్ మార్బుల్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. కానీ మొత్తం మార్బుల్స్ అన్ని 4 + 2 6, 6 + 3 9. 2/9 is simplest form. So this is the probability. Next, Aravind tosses 2 different coins simultaneously. Then the probability that he gets at least one head అంటే ఒకటి కానీ ఒకటి కన్నా ఎక్కువ కానీ హెడ్స్ ఉండాలి. సో 2 కాయిన్స్ని టాస్ చేస్తున్నాం కాబట్టి 4 పాసిబిలిటీస్ ఉంటాయి. ఇట్లా రాసుకోవాలంటే 2 heads 2 tails రాసుకొని ఒక హెడ్ ఒక టెయిల్ ఒక హెడ్ ఒక టెయిల్ రాసుకోవాలి. ఇది థియరిటికల్ వైజ్గా చెప్తున్నా చూడండి. ఇప్పుడు అట్లీస్ట్ 1 head అన్నాడు కాబట్టి 1 head ఉన్న కన్సిడర్ చేయాలి, ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాం. ఇక్కడ 2 heads ఉన్నాయి, 1 head ఉంది, 1 head. సో ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 3. మొత్తం ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 4. సో ఆన్సర్ ఎంత? 3/4. దీనికి ఇక్కడ ఫార్ములాని యూజ్ చేస్తే 2c1 + 2c2/2². ఎందుకంటే 2 కాయిన్స్ని ఎగిరేస్తున్నాం కాబట్టి. ఓకేనా? 2c1 అంటే 2, 2c2 అంటే 1, 2² అంటే 4. సో టోటల్ 3/4. ఈ ఫార్ములా గుర్తులేదు అనుకుంటే మనం పాసిబిలిటీస్ రాసుకొని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే అట్లీస్ట్ అనే పదం వచ్చినప్పుడు ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ >1 అని గుర్తుపెట్టుకోవాలి. Bag contains 3 red balls and 5 black balls. A ball is drawn at random from the bag. Then the probability that the ball drawn is not red at. మొత్తం ఎన్ని ఉన్నాయి? 8 balls ఉన్నాయి అంటే కింద 8. నాట్ రెడ్ బాల్స్ అంటే రెడ్ని కన్సిడర్ చేయకుండా బ్లాక్ తీసుకోవాలి. ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? 5. సో ప్రాబబిలిటీ ఎంత అంటే 5/8. ఓకేనా? నెక్స్ట్, 1 card is drawn from well shuffled deck of 52 cards. Then the probability of getting the queen of diamond is. యాక్చువల్గా ఎన్ని క్వీన్లు ఉంటాయి? 4 ఉంటాయి. కానీ డైమండ్లో ఎన్ని ఉంటాయి? ఒకటే డైమండ్ ఉంటుంది. కానీ మొత్తం కార్డ్స్ ఎన్ని? 52. సో ప్రాబబిలిటీ 1/52. 12 defective pens are accidentally mixed with 132 good ones. If 1 pen is taken out at random from this lot, then the probability that the pen taken out is a good one is. మొత్తం గుడ్ వన్స్ ఎన్ని ఉన్నాయి? 132 ఉన్నాయి. అవునా? కానీ ఇప్పుడు ఏం చేసిండు? మొత్తంని డిఫెక్టివ్తో కలిపిన కాబట్టి టోటల్ ఎన్ని అయినట్టు? 144 ఉన్నాయి. అంటే 144 పెన్స్లా 132 గుడ్ పెన్స్ ఉన్నాయి. సో ప్రాబబిలిటీ దీనికి మంచి పెన్ రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయంటే సింప్లిఫై చేయాలి. 144 మనకు తెలుసు. 12 1s 12, మళ్ళీ 12 ఒకటి, 12 1s 12. సో ఆన్సర్ ఎంత? 11/12. 11/12 is the probability of getting good pen. A box contains 90 discs which are numbered from 1 to 90. If one disc is drawn at random from the box, the probability that it is a perfect square. Perfect squares అంటే ఏంటి? 1 square, 2 square, 3 square, 4 square అవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్స్. 1 4 9 16 25 36 49 64 81 దాకా. ఎందుకంటే 90 లోపు అన్నాడు కాబట్టి. సో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 90 నెంబర్స్. సో సింప్లిఫై చేస్తే 9 1s 9 10s. సో ఎంత ప్రాబబిలిటీ ఉందంటే పర్ఫెక్ట్ స్క్వేర్ రావడానికి 1/10 ఛాన్సెస్ ఆర్ దేర్. నెక్స్ట్ ఒక రెక్టాంగిల్ ఉంది, అందులో ఒక సర్కిల్ ఉంది. రెక్టాంగిల్ యొక్క డైమెన్షన్స్ 3 meters 2 meters. Suppose a stone is dropped at random on the rectangular region shown in the figure. Then the probability that it will land inside the circle with a diameter 1 meter. మొత్తం ఒక స్టోన్ని డ్రాప్ చేస్తే ఈ సర్కిల్లో పడడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది అన్నాడు. సో ఈ సర్కిల్ ప్రాబబిలిటీ బై రెక్టాంగులర్ ప్రాబబిలిటీ తీసుకుంటే సరిపోతుంది. రెక్టాంగిల్ ఇప్పుడు ఇది ఆల్రెడీ రేడియస్ అన్నట్టు కదా, మొత్తం డయామీటర్ 1 అంటే రేడియస్ ఎంత అవుతుంది? 1/2 meter అవుతుంది. ఈ ఏరియాని అనుకోవాలి, ఎందుకంటే ప్లేస్ ఆక్యుపైడ్ బై ద ఆబ్జెక్టే ఏరియా కదా. ఈ ఏరియా మొత్తం ఏరియాలో ఈ ఏరియా ఎంత పర్సెంటేజ్ అనుకుంటే సరిపోతుంది. సో ఏరియా ఆఫ్ సర్కిల్కి ఫార్ములా πr². ఏరియా ఆఫ్ రెక్టాంగిల్కి లెంత్ ఇంటూ బ్రెడ్త్. పై అంటే అందరికి తెలుసు 22/7. రేడియస్ అంటే ఇప్పుడు 1 meter అంటే డయామీటర్లో హాఫ్ రేడియస్ 1/2, 2 times ఉంది కాబట్టి 1/2 బై లెంత్ అంటే 3, బ్రెడ్త్ అంటే 2. సో దీన్ని సింప్లిఫై చేస్తే
సరిపోతుంది. 22/7 ఇది 1/2 1/2 1/4 అవుతుంది. ఓకేనా, డినామినేటర్లోకి వచ్చేస్తుంది. 3 2s 6. సో 2 3s 2 11s 11/7 4s 28 28 3s 84. సో ప్రాబబిలిటీ ఎంత అంటే 11/84. చూడండి 11/84. If a digit is chosen at random from the digit 1 to 9, then the probability that it is odd. Odd numbers అంటే మనకు తెలుసు కదా ఏమున్నాయి, 1 3 5 7 9. ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి, బట్ టోటల్ నెంబర్స్ ఆర్ 9. సో గెట్టింగ్ ఆడ్ నెంబర్కి ప్రాబబిలిటీ ఎంత అంటే 5/9. If 3 coins are tossed simultaneously, then the probability of getting at least 2 heads. at least 2 heads అన్నారు కాబట్టి 2 నుండి తీసుకోవాలి. అంటే 2 కన్నా ఎక్కువ కదా. ఎన్ని కాయిన్స్ ఎగ్రేసిరు, 3 అంటే 3C2 నుండి మొదలు పెడితే ఇంకెక్కువ, అట్లీస్ట్ 2 నుండి మొదలు పెడితే మొత్తం ఎన్ని ఉంటే అన్ని బై 2 క్యూబ్. 3C2 అంటే ఏం రాయొచ్చు, 3C2 అంటే 3 ప్లస్ 3C3 అంటే 1 బై 2 క్యూబ్ అంటే 8. సో 4/8, దీన్ని 1/2 అని రాసుకోవాలి. ఇక్కడ మీకు 3C2 అంటే అర్థం అవ్వట్లేదు అనుకుంటా. 3C2 అంటే ఎన్సీఆర్ ఫామ్లో ఉంది కదా, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఓకేనా, సో 3 ఫ్యాక్టోరియల్. 3 - 2 అంటే 1 ఫ్యాక్టోరియల్ అవసరం లేదు కాబట్టి మళ్ళీ 2 ఫ్యాక్టోరియల్ రాసుకోవాలి. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 2 క్యాన్సిల్ అయితే 3 మిగులుతుంది. సో 3C2 అంటే 3 అన్నమాట. So remaining questions in next video. Thank you for watching. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya.